గ్రహించండి, దేవుని వాక్యం చాలామంది నమ్మట్లేదు. ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు అని క్రైస్తవులు అందరూ అనుకుంటున్నారు. మార్పు చెందలేని వాళ్ళందరూ అనుకుంటున్నారు. వాక్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దేవదూతల ద్వారా పంపించాడు. ఆ వాక్యం నెరవేరాలి అంటే, మన పాపాలకి క్షమాపణ రావాలి అంటే, మన పాపము కోసం బలి అంటే మనుషుల్ని జంతువుల్ని కాదు, మన హృదయాన్ని దేవుడికి బలిగా ఇవ్వాలి. ఈ వాక్యాలు మనం వింటున్న ఈ వాక్యాలు, ప్రతి ఆదివారం ప్రతి ప్రాంతంలో వింటున్న వాక్యాలు మనుషుల మాటలు కాదు. పరిశుద్ధుడైన దేవుడు దేవదూతల ద్వారా మనుషులకు పంపించిన మాటలు ఇవన్నీ. ఆ మాటల్ని మనలో చాలా మంది నిర్లక్ష్యంగా వింటున్నారు. చాలా మంది ఆ మాటలకు భయపడట్లేదు, ఆ మాటలకు లోబడట్లేదు. అయితే మనం వింటున్న వాక్యాలన్నీ దేవుడి దగ్గర నుంచి దేవదూతల ద్వారా పంపించాడు మనుషులమైన మన కోసం. నమ్మండి దేవుడి మాటల్ని, అంగీకరించండి, భయపడండి, లోబడండి. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఈ కార్యక్రమాలు దేవుడికి ఏదో కలిసి వస్తుందని మాత్రం కాదు, దేవుడికి ఏదో లాభం వస్తుందని మాత్రం కాదు, దేవుడికి ఏదో ఏమైనా మంచి జరుగుతుందని మాత్రం కాదు. మనుషులమైన మన కోసమే ఈ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలోని, మీటింగ్లోని, రకరకాల ప్రార్థనలను పేర్లు పెట్టి జరిపిస్తున్నారు ఇప్పుడు లోకంలో మనుషులు. ఏ ప్రార్థన అయినా దేవుడికి కోసం మాత్రం కాదు, మనుషులమైన మనం క్షమాపణ పొందడానికి, మనం మేలు పొందడానికి, మనం ఆశీర్వాదాలు పొందడానికి భూమి మీద జరుగుతున్న ఈ ప్రార్థనలన్నీ.